హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము విఐపిటిలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి క్రిప్టోగ్రఫీ గురించి తెలుసుకుందాం. అసలు క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి, దాన్ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఎక్కడ యూజ్ చేస్తున్నాం, సరే యూజ్ చేసి మనం ఏం అచీవ్ చేస్తున్నాం, ఇలాంటి ఒక బేసిక్ అండర్స్టాండింగ్కి వద్దాం. సో స్టార్టింగ్ విత్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అసలు వాట్ ఈస్ క్రిప్టోగ్రఫీ, క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి? సో క్రిప్టోగ్రఫీ అనేది ఒక సైన్స్ అనమాట. మనం దాన్ని యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ని ప్రొటెక్ట్ చేస్తాం. మీరు దాన్ని సైన్స్ అనండి లేదా ప్రాక్టీస్ అనండి, లైక్ ఒక రెగ్యులర్ ప్రాక్టీస్, ఎవ్రీడే ప్రాక్టీస్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం అండ్ దాన్నే క్రిప్టోగ్రఫీ అని అంటున్నాం. సో ఓకే, మనం ఇన్ఫర్మేషన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం క్రిప్టోగ్రఫీ ద్వారా. బట్ ఎలా చేస్తున్నాం, ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాం అనేది క్వశ్చన్. ఎలా చేస్తున్నాము అంటే, ఒక రీడబుల్ ఫార్మాట్లో ఉన్నటువంటి ప్లెయిన్ టెక్స్ట్ని అన్రీడబుల్ ఫార్మాట్లోకి, అంటే ఒక సైఫర్ టెక్స్ట్లోకి మారుస్తున్నాం. అలా మార్చి ఇన్ఫర్మేషన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం. సైఫర్ టెక్స్ట్ అంటే ఏంటి అని డౌట్ రావచ్చు అనమాట. లైక్ వాట్ ఈస్ సైఫర్ టెక్స్ట్, మన సైఫర్ టెక్స్ట్ని అంటే ఏంటి, దాన్ని మనం ఎలా అచీవ్ చేస్తున్నాం, ఎలా కన్వర్ట్ చేయగలుగుతున్నాం, బై వాట్ బేసిస్, అసలు దేన్ని బేస్ చేసుకొని మనం ప్లెయిన్ టెక్స్ట్ని సైఫర్ టెక్స్ట్కి మారుస్తున్నాము అంటే. సో సైఫర్ అంటే ఏంటి అంటే, సైఫర్ టెక్స్ట్కి మనం ఎలా మారుస్తాము అంటే, ప్లెయిన్ టెక్స్ట్కి ఒక కొన్ని బేసిక్ రూల్స్ని కానీ, లేదా ఒక అల్గారిథం అంటే లైక్ మన రెగ్యులర్ మ్యాథమెటికల్ అల్గారిథంని అప్లై చేసి ప్లెయిన్ టెక్స్ట్ని ఒక అన్రీడబుల్ ఫార్మాట్ అయినటువంటి సైఫర్ టెక్స్ట్లోకి మారుస్తున్నాం మనం. సో సెట్ ఆఫ్ రూల్స్ ఆర్ అల్గారిథం, వాటి బేస్ పైన ప్లెయిన్ టెక్స్ట్ని కనుక మనము ఒక అన్రీడబుల్ ఫార్మాట్లోకి చేంజ్ చేస్తే దాన్నే సైఫర్ టెక్స్ట్ అని అంటున్నాం మనం. సో ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ లైక్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ అల్గారిథంని యూజ్ చేసి మనము ప్లెయిన్ టెక్స్ట్ని సైఫర్ టెక్స్ట్గా మార్చామో, అదే అల్గారిథంని యూజ్ చేసి సైఫర్ టెక్స్ట్ని మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్కి కూడా మార్చాలి. అలా మారుస్తే దాన్నే మనము ఈ ఎంటైర్ క్రిప్టోగ్రఫీలో చేసే పని అదే అనమాట. ఒక అల్గారిథంని యూజ్ చేసుకొని ఫస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్కి మారుస్తాం, సైఫర్ టెక్స్ట్ నుంచి మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్కి మారుస్తాం. మీరు క్వశ్చన్ చేయొచ్చు, లైక్ ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైఫర్ టెక్స్ట్కి మార్చడం అండ్ సైఫర్ టెక్స్ట్ నుంచి ప్లెయిన్ టెక్స్ట్కి మార్చడము, దాని నెసెసిటీ ఏంటి అంటే, గుడ్, మనం అన్రీడబుల్ ఫార్మాట్లోకి అయితే మార్చేసాం, ఎవరు చదవకూడదు, చదివినా అర్థం కాకూడదని. కానీ ఎవరైతే ఇంటెండెడ్ పర్సన్ ఉంటాడు, లైక్ ఒక ఆ పర్టికులర్ పర్సన్ ఉంటాడు కదా, ఇతను చదవాలి ఆ లెటర్ అని మనం అనుకుంటాం, లేదా ఈ టెక్స్ట్ అతను చూడాలి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఆ పర్సన్ దాన్ని చదవాలి అని అన్నా కానీ తను ఇది సైఫర్ టెక్స్ట్లో నుంచి ప్లెయిన్ టెక్స్ట్లోకి మార్చుకోవాలి కదా. సో దట్స్ ద రీజన్, ఏ రూల్ అయితే మనం అప్లై చేసి సైఫర్ టెక్స్ట్గా మారుస్తామో అదే రూల్ అప్లై చేసి ప్లెయిన్ టెక్స్ట్కి కూడా మార్చగలగాల. సో అది సైఫర్ టెక్స్ట్ కాంటెక్స్ట్ అనమాట. మనకి సైఫర్ టెక్స్ట్లో కొన్ని మెయిన్ టైప్స్ కూడా ఉన్నాయి. అఫ్కోర్స్ ఈ సైఫర్ టైప్స్ అన్నింటినీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ చాలా రకాల సైఫర్ టైప్స్ ఉన్నాయి. అండ్ మనకి అవి ఇంటర్వ్యూస్లో అడుగుతారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను. కానీ సైఫర్ టెక్స్ట్ గురించి మనకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ రావాలి అంటే, కొన్ని టైప్స్ మనం జస్ట్ ఓకే చూసి తెలుసుకున్నాము అంటే మనకి ఒక క్లారిటీ ఉంటుంది, ఎలాంటి రూల్స్ పెట్టి ఎలాంటి అల్గారిథమ్స్ పెట్టి మనము ప్లెయిన్ టెక్స్ట్ని ఇట్లా సైఫర్ టెక్స్ట్గా మారుస్తున్నాము అనేది. సో స్టార్టింగ్ విత్ సబ్స్టిట్యూషన్ సైఫర్. సబ్స్టిట్యూషన్ అంటే లైక్ మనం రెగ్యులర్గా డైలీ లైఫ్లో వాడే వర్డే, లైక్ స్పోర్ట్స్లో అలా ఒకరి ప్లేస్లో ఇంకొకరిని పంపించి సబ్స్టిట్యూషన్ అని అంటాము. ఇన్ ద సేమ్ వే ఒక ఆల్ఫాబెట్ని ఒక పర్టికులర్ రూల్ యూజ్ చేసి ఆ ఆల్ఫాబెట్ ప్లేస్లో వేరే ఆల్ఫాబెట్ని తీసుకొచ్చి పెడితే అది సబ్స్టిట్యూషన్ సైఫర్. మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా కొంచెం బెటర్గా అర్థమవుతుంది. ప్లెయిన్ టెక్స్ట్లో ఏముంది, ఏబిసిడి అని ఉంది. మరి రూల్ అంటే ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, సైఫర్ టెక్స్ట్ అంటే రూల్ అప్లై చేయాలా. రూల్ ఏంటి ఇక్కడ, +3 షిఫ్ట్, అంటే ఏ తర్వాత వచ్చే మూడో అక్షరంతో ఏని రిప్లేస్ చేయాలి. ఏ తర్వాత వచ్చే మూడో అక్షరం ఏంటి, డి. సో ఏ రాసే బదులు మనం డి రాస్తాం. అండ్ దెన్ బి రాసే బదులు బి తర్వాత వచ్చే మూడో అక్షరమైనటువంటి ఈ రాస్తాం. సేమ్ అదే రూల్తో సి నుండి ఎఫ్కి, డి రాసే బదులు జీని రాస్తాం. మీరు ఇప్పుడు చెప్పండి, లైక్ సైఫర్ టెక్స్ట్ నుంచి ఒకవేళ ప్లెయిన్ టెక్స్ట్కి మార్చుకోవాలి అనుకుంటే పాసిబిలిటీ ఉందా? ఇప్పుడు ఉంది. జస్ట్ +3 షిఫ్ట్ ప్లేస్లో -3 షిఫ్ట్ అని అనుకుంటే అయిపోయి, ఎవరికైతే ఈ రూల్ తెలుసుంటుందో వాళ్ళు చాలా ఈజీగా కన్వర్ట్ చేసేసుకుంటారు అనమాట. సో అది సైఫర్ టెక్స్ట్, ప్లెయిన్ టెక్స్ట్ టు సైఫర్ అండ్ సైఫర్ టు ప్లెయిన్ టెక్స్ట్ సబ్స్టిట్యూషన్ సైఫర్లో. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి ట్రాన్స్పోజిషన్ సైఫర్. సో ట్రాన్స్పోజిషన్ సైఫర్లో ఏమవుతుంది అంటే,
ఎలా ఉన్న డేటా అలానే ఉంటుంది, బట్ అరేంజ్మెంట్ మారుతుంది. ముందుది వెనక్కి, వెనక్కిది ముందుకి. ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే నేను సబ్స్క్రైబ్ టు డేటా డ్రిప్ తెలుగు అని రాశా, కానీ సైఫర్ టెక్స్ట్లోకి మార్చిన తర్వాత ఏమైంది, సేమ్ అదే టెక్స్టే ఉంది బట్ అరేంజ్మెంట్ మారింది. ఇక్కడ సబ్స్క్రైబ్ ముందు ఉంది ప్లస్ ఈ ఆర్డర్లో ఉంది ఆల్ఫాబెట్స్ అన్ని, దీన్ని ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజ్కి కిందికి వచ్చింది. ఇక్కడ పైన యూ తోటి ఎండ్ అయిన కంటెంట్ సైఫర్ టెక్స్ట్లో యూ తోటే స్టార్ట్ అయింది. సో ఇది ట్రాన్స్పోజిషన్ సైఫర్, జస్ట్ అరేంజ్మెంట్ మారుస్తుంది అనమాట. ముందుది వెనక్కి, వెనక్కిది ముందుకి. ఎగ్జాక్ట్ రివర్స్ ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజే కావాలి అంటే నో, అవసరం లేదు. ఏదో ఒక రూల్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ దీన్ని అంతా చేసే బదులు తెలుగును ముందు పెట్టి దాని తర్వాత డ్రిప్ డేటా లేదంటే సబ్స్క్రైబ్ టు అట్లా ముందుది వెనక్కి, వెనక్కిది ముందు పెడితే అది ట్రాన్స్పోజిషన్ సైఫర్ అయిపోతుంది. అండ్ దెన్ వీ హ్యావ్ 2 more సైఫర్స్. ఒకటి స్ట్రీమ్ సైఫర్. స్ట్రీమ్ సైఫర్ ఎక్కడ వాడతాము అంటే లైవ్ స్ట్రీమ్స్కి కానీ వీడియో కాల్స్కి కానీ లైక్ రియల్ టైంలో లైక్ స్పాట్లో జరిగే కాన్వర్జేషన్స్కి మనం వాడుకుంటాం కదా, అలాంటి డేటాని ట్రాన్స్ఫర్ చేసేకి స్ట్రీమ్ సైఫర్ వాడతాము. అండ్ బ్లాక్ సైఫర్ వచ్చేసి డేటాని 64 బిట్స్లో 128 బిట్స్లో డివైడ్ చేసి ఈ బ్లాక్స్ని ట్రాన్స్ఫర్ చేసేదాన్ని బ్లాక్ సైఫర్ అంటాం. సో సింపుల్ అనమాట. లైక్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది, బట్ అరేంజ్మెంట్స్ మార్చడం అనమాట. ఏదో ఒక పర్టికులర్ రూల్ పెట్టుకొని, ఇక్కడ మనకి ఫస్ట్ దాంట్లోనేమో +3 షిఫ్ట్ రూల్, సెకండ్ దాంట్లోనేమో అరేంజ్మెంట్ మార్చారు, బ్లాక్లోనేమో 64 బిట్స్ ఆర్ 128 బిట్గా డేటాని డివైడ్ చేసి బ్లాక్స్గా డివైడ్ చేసి దాని తర్వాత ట్రాన్స్మిట్ చేశారు. సో దిస్ ఈస్ హౌ సైఫర్ టెక్స్ట్ వర్క్స్. ప్లెయిన్ టెక్స్ట్ టు సైఫర్ టెక్స్ట్ అండ్ సైఫర్ టెక్స్ట్ టు ప్లెయిన్ టెక్స్ట్. సో ఓకే, మనం అయితే కన్వర్ట్ చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నామంటే ఇన్ఫర్మేషన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము అని మాట్లాడుకున్నాం. కానీ దీనివల్ల అల్టిమేట్గా మనకు వచ్చేది ఏంటి అని క్వశ్చన్ చేస్తే, లైక్ అల్టిమేట్గా వాట్ వీఆర్ ట్రయింగ్ టు అచీవ్ అంటే అన్ఆథరైజ్డ్ పీపుల్ ఎవరైనా కానీ సరే ఈ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయకూడదు, అండ్ ఆథరైజ్డ్ పీపుల్ అందరూ దీన్ని యాక్సెస్ చేయాలి. అదే అల్టిమేట్ పాయింట్. సో అలా చేయనీక మాత్రమే మనం ప్లెయిన్ టెక్స్ట్ టు సైఫర్, సైఫర్ టు ప్లెయిన్ మారుస్తూ డేటాని ట్రాన్స్మిట్ చేసుకుంటాం. అండ్ వన్ మోర్ థింగ్, క్రిప్టోగ్రఫీ యొక్క మెయిన్ గోల్, ఇప్పుడు లాస్ట్ వీడియోలో మనం సిఐఏ ట్రేడ్ని డిస్కస్ చేసుకున్నాం. సో సిఐఏ ట్రేడ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ఇంటిగ్రిటీ. కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ఇంటిగ్రిటీని సేఫ్ గార్డ్ చేసేకి మనం వాడే ఒక సైన్సే క్రిప్టోగ్రఫీ. ఈ గోల్ కాన్ఫిడెన్షియాలిటీ అంటే డేటా అనేది సెక్యూర్గా అండ్ సీక్రెట్గా ప్రైవేట్గా పెట్టుకోవడం. దీన్ని ఎలా అచీవ్ చేస్తాము అంటే లైక్ మనకు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, క్రిప్టోగ్రఫీ టెక్నిక్స్ ఉన్నాయి. లైక్ కాన్ఫిడెన్షియాలిటీ అచీవ్ చేసేకి ఎన్క్రిప్షన్, ఇంటిగ్రిటీ అంటే లైక్ డేటా ట్యాంపర్ కాకుండా, మ్యానిపులేట్ కాకుండా, మాడిఫై, డిలీట్ ఇలాంటివి కాకుండా కాపాడుకోనికే మనకి మళ్ళీ హ్యాషింగ్ అనే టెక్నిక్ ఉంది, డిజిటల్ సిగ్నేచర్ అనే టెక్నిక్ ఉంది. ఆథెంటికేషన్, ఏ పర్సన్ పంపిస్తున్నాడు, ఏ పర్సన్ రిసీవ్ చేసుకుంటున్నాడు అన్న ఐడెంటిటీని కన్ఫర్మ్ చేసుకునేకే డిజిటల్ సర్టిఫికేట్స్ అనే టెక్నిక్ని వాడతాము. అండ్ నాన్ రిపిటేషన్ అంటే నేను సెండ్ చేసిన డేటా నేను సెండ్ చేయలేదు అని మాట మార్చకుండా ఉండడానికే అగైన్ వీ యూస్ డిజిటల్ సిగ్నేచర్స్ అనమాట. ఒకసారి అలా సెండ్ చేసేసి లేదు నేను సెండ్ చేయలేదు, లేకపోతే అది నేను క్రియేట్ చేసింది కాదు, నేను సెండ్ చేసింది కాదు అని చెప్పుకోనికి ఉండదు. సో ఇలాంటి ఒక గోల్స్, పర్టికులర్ గోల్స్ లైక్ ఎస్పెషల్లీ సిఐఏ ట్రాడ్లో ఉన్నటువంటి కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ఇంటిగ్రిటీని సేఫ్ గార్డ్ చేసేకి మనం వాడే సైన్సే క్రిప్టోగ్రఫీ. దాన్ని అచీవ్ చేసుకునేకే క్రిప్టోగ్రఫీ మనకి నంబర్ ఆఫ్ క్రిప్టోగ్రఫీ టెక్నిక్స్ని ఇస్తుంది, లైక్ ఎన్క్రిప్షన్, హ్యాషింగ్, డిజిటల్ సిగ్నేచర్. అండ్ దట్స్ ద రీజన్ మనం దాన్ని సైన్స్ అని అంటాం. క్రిప్టోగ్రఫీ ఈజ్ ఎ సైన్స్ దట్ ప్రొవైడ్స్ క్రిప్టోగ్రఫీ టెక్నిక్స్, ఎన్క్రిప్షన్, హ్యాషింగ్, డిజిటల్ సిగ్నేచర్ అలా. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్రిప్టోగ్రఫీ. కమింగ్ వీడియోస్లో మనము ఎన్కోడింగ్ గురించి, ఎన్క్రిప్షన్ గురించి అండ్ క్రిప్టోగ్రఫీ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో.